హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఎన్ఎంఎంఎస్ ఎన్టీఎస్కి ఉపయోగపడే మిస్సింగ్ క్యారెక్టర్స్ గురించి ఫుల్గా తెలుసుకుందాం. ఈ మిస్సింగ్ క్యారెక్టర్స్ అంటే ఏం లేదు, మనకి కొన్ని నెంబర్స్ ఇస్తాడు. ఆ కొన్ని నెంబర్స్లోని ఎక్కడో దగ్గర మనకి క్వశ్చన్ మార్క్ ఇస్తారనమాట. ఆ క్వశ్చన్ మార్క్ దగ్గర మనకి ఏ ఆన్సర్ వస్తుందో చూడనమాట. లాజికల్గా ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్ ఇవి వస్తే చాలు, లాజిక్స్ ఉంటే చాలు. చూడండి, మనకి 93, 27, 63, 3, 79, 38, 37, 4, 67, 16, 42 డాష్ అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి లాజికల్గా ఆలోచిస్తే మనకి ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. చాలామంది 3, 4, 5 అంటే కింద 3, 4, 5 అనుకుంటారు, కానీ ఆన్సర్ మనకి 5 కాదు, ఆన్సర్ 9. అది ఎలాగో చూడండి, ఏం చేసాడో ఒకసారి చూద్దాం. ఈ 93 ఉంది కదా, ఈ 93లో నుంచి ఈ 27 + 3, 93లో 27 + 3 కలిపితే 30, 93లో 30 తీస్తే 63 అన్నమాట. ఇప్పుడు 79లో 38 + 4 42, 79లో 42 తీస్తే 37 ఆన్సర్. అదేవిధంగా 67లో 16 + ఎంత తీస్తే 42 వస్తుంది చూడాలన్నమాట. ముందు 67 - 16 చేద్దాం, అప్పుడు ఎంత అవుద్ది? 51. 51 అంటే 51కి 42కి ఎంత డిఫరెన్స్? 9 డిఫరెన్స్, కనుక ఆన్సర్ 9. చూడండి, దిస్ ఇస్ ద కరెక్ట్ సొల్యూషన్. 93 ఏం చేశాడు? 93లో ఈ లాస్ట్ నెంబర్ ఆ పక్కన నెంబర్ కలిపి తీసేది అనమాట. ఆన్సర్ 63 మధ్యలో వేసేది. అదేవిధంగా మనం సేమ్ ప్రాసెస్ చేస్తే 67 - 16 + x = 42, 67 - 16 = 51, 51 - 42 = 9 ఆన్సర్. నెక్స్ట్ 4, 10, 18, 8, 14, 22, 5, 11, 15 మధ్యలో 6, 8, 14 ఉంది, ఇక్కడ 6, 8, 14 ఉంది, ఇక్కడ 6, 4 ఏమైనా అడుగుతుంది అనమాట. ఇది మనం ఎలాగో చూద్దాం. లాజిక్ ఏంటంటే 10 - 4 అనేది 6 అయింది, 18 - 10 అనేది 8 అయింది, 18 - 4 అనేది 14 అయింది. అదేవిధంగా 14 - 8 అనేది 6 అయింది, 22 - 14 అనేది 8 అయింది, 22 - 8 అనేది 14 అయింది. అదే లాజిక్ని ఇక్కడ అప్లై చేస్తే 15 - 5 = 10 ఆన్సర్. ఆన్సర్ 10. నెక్స్ట్ 4 square 16, 2 square 4, 16 + 4 20, 3 square 9, 9 square 81, 81 + 9 90, 20 square 5 square 25, 1 square 1, 25 + 1 26, ఆన్సర్ 26. చూడండి. నెక్స్ట్ లాజిక్ చూడండి. 27 + 22 49 + 1 కలిపితే 50 అయ్యింది. అదేవిధంగా 13 + 12 25 అయింది, +1 కలిపితే 26 అయింది. 9 + 2 11 అయింది, 11కి 1 కలిపితే 12, సో ఆన్సర్ 12. నెక్స్ట్ 4, 9, 3, 6, 5, 4 మధ్యలో 29, అయితే 7, 6, 5 ఎంత ఆన్సర్ అని అడుగుతున్నాడు. చాలా ఈజీ. 5 3s 15 + 4 19, 6 4s 24 + 5 29, అదేవిధంగా 7 5s 35 + 6 35 + 6 41, ఆన్సర్ 41. చూసారా, ఆ రెండు మల్టిప్లై చేసి ఇది కలుపుతుంది అనమాట. ఇది చూడండి, 7 2s 14 + 2 అంటే దాని 2తో మల్టిప్లై చేసి 2 కలుపుతున్నాడు. అదేవిధంగా 16 2s 32 + 2 కలిపితే 34 అయింది. అదేవిధంగా 34 2s 68 + 2 కలిపితే 70 అవుతుంది, కనుక ఆన్సర్ 70. అదేవిధంగా 70 2s 140 + 2 కలిపితే 142 అవుతుంది. అదేవిధంగా 142 2s 284 + 2 కలిపితే 286, కనుక ఆన్సర్ 70.
ఇంకో లాజిక్ కూడా ఉంది. అందులో అన్నీ కలిపితే 7 వస్తుంది చూడండి. 7 1 6 7 3 4 7 1 4 2 అన్నీ కలిపితే 7 1 + 4 5 5 + 2 7 2 8 10 10 + 6 16 16 × 1 + 6 7. కనుక ఆన్సర్లో ఏదైతే మనకి 7 వస్తుందో అదే ఆన్సర్. 7 + 0 7. అదొక లాజిక్. 13 2s are 26. ఓకే, 26లో ఆఫ్ 13, 68లో ఆఫ్ కాదు, డిఫరెన్స్ బిట్వీన్ ఆపోజిట్. ఓకే, లాజిక్ దొరికింది మనకి. డిఫరెన్స్ అనేది 13 అవ్వనమాట. 26కి 13 డిఫరెన్స్ 13, 68కి 55కి డిఫరెన్స్ 13. అదేవిధంగా 42కి ఎంత మనకి చేస్తే 13 డిఫరెన్స్ వస్తుంది? 13 తీసేద్దాం. 13 తీస్తే 29, ఆన్సర్ 29. 2 7 7 40 5 8 3 14 7 9 6 డాష్. ఓకే, ఇది మాట. ఇప్పుడు దీని లాజిక్ ఒకసారి చూద్దాం. 7 స్క్వేర్లో ఆ రెండు కలుపుతున్నమాట. 7 స్క్వేర్ అంటే 49, 49లో ఈ రెండు కలిపితే 9, 9 తీస్తే 49, 9 తీస్తే 40. అదేవిధంగా 5 స్క్వేర్ 25, 25లో ఈ 11 తీస్తే 14. అదేవిధంగా 9 స్క్వేర్ 81, 81లో ఈ రెండు కలిపితే మనకి 13, 81లో మనకి 13 తీస్తే 81లో 13 తీస్తే ఆన్సర్ 68, 68 ఆన్సర్. మంచిగా లాజిక్. 7 స్క్వేర్ -2 + 7 = 49 - 9 = 40. అదే ప్రాసెస్ అన్నమాట. ఆన్సర్ 68. ఎస్, దీనికి లాజిక్ చూడండి. 42కి 22కి HCF 2 మాట. ఆ 2ని ఫస్ట్ 42తో డివైడ్ చేస్తే 21 అయింది. అదేవిధంగా 162కి 99కి మనకి HCF అంటే గాసాబా, గరిష్ట సామాన్య భాజకం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 9 మాట. 9తో డివైడ్ చేస్తే మనకి 18 వచ్చింది. అదేవిధంగా 78కి 84కి మనకి HCF ఏంటి? మనకి 6. కనుక 6 1 6 3 13 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 16 7 10 25 24 19 2 17. దీని లాజిక్ చూద్దాం. ఏం లేదు, 16 స్క్వేర్ని ఈ రెండు స్క్వేర్స్ కలిపేసి తీసేస్తున్నమాట. 16 స్క్వేర్ అంటే 256, 256లో 149 తీస్తే 107. 25 స్క్వేర్ అంటే 625, 625లో 416 తీస్తే 209. అదేవిధంగా 19 స్క్వేర్ అంటే 361, 361లో 289 + 4, 289 + 4 293, 293 తీస్తే 361లో 293 మనకి తీస్తే ఎంత వస్తుందంటే ఆన్సర్ 68. 68 ఈజ్ ద ఆన్సర్. చూసారా? నెక్స్ట్ 16 + 13 - 14 = 15. ఫస్ట్ రెండు కలుపుతున్నాడు, నెక్స్ట్ తీసేస్తున్నమాట. 28 + 12 అంటే 40, 40లో 10 తీస్తే 30. అదేవిధంగా 29 + 16 45, 45లో 15 తీస్తే 20, 20 ఈజ్ ద ఆన్సర్. 30 ఈజ్ ద ఆన్సర్. ఇక చూడండి, 3 4 12 + 3 కలిపితే 15 అయింది. 7 5 35 + 3 కలిపితే 38, 3 5 15 + 3 కలిపితే 18, ఆన్సర్ 18. -12 3, 10 - 9 1, 3 + 1 4, 20 - 16 4. అది కాదు లాజిక్, ఇంకో లాజిక్ చూద్దాం. ఓకే, ఈ రెండు కలిపిస్తే అది తీసేస్తామన్నమాట. 10 + 15 25, 12 + 9
21, 25 minus 21 4. అదేవిధంగా 28 plus 16 44, 44 minus 32 12. అదేవిధంగా 38 minus 27, 38 minus 27 అంటే ఆన్సర్ 11. Yes, 11 is the answer. ఇవి క్యూబ్స్. 1 1 క్యూబ్, 3 3 క్యూబ్, 5 5 క్యూబ్, 7 7 క్యూబ్. అది లాజిక్ మాట. కనుక 5 5 క్యూబ్ కనుక 125 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఆ రెండు కలిపేసి బై 9 చేస్తున్నారు చూడండి. 15 plus 12 27 బై 9 చేస్తే 3 వచ్చింది. ఈ రెండు కలిపితే 72, దాన్ని 9తో డివైడ్ చేస్తే 8 వస్తుంది. ఈ రెండు కలిపితే మనకి 118 117 117 అంటే దాన్ని 9తో డివైడ్ చేస్తే మనకి 13 వస్తుంది. ఆన్సర్ 13. నైన్కి 13 వచ్చిందంటే ప్లస్ 4 కలిపాడు అంటే 2 స్క్వేర్. 13కి 22 వచ్చిందంటే దానికి 9 కలిపాడు అంటే 3 స్క్వేర్. నెక్స్ట్ 2 స్క్వేర్ 3 స్క్వేర్. 22కి 5 స్క్వేర్ కలిపితే 25, 25 అంటే 47. 2 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 4 స్క్వేర్, 4 స్క్వేర్ అంటే 16 అంటే 38. ఆన్సర్ 38. 2 స్క్వేర్ కలుపుతున్నాడు, 3 స్క్వేర్ కలుపుతున్నాడు. నెక్స్ట్ 4 స్క్వేర్ కలపాలి. 4 స్క్వేర్ కలపాలి కనుక 22 plus 16 38. 38 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 30లో 24 తీస్తే మనకి 6 వస్తుంది. 6 8s. అదేవిధంగా 23లో 12 తీస్తే మనకి 11 వస్తుంది. 11 8s. అదేవిధంగా 92లో ఎంత తీస్తే మనకి 48 వస్తుంది అది కావాలన్నమాట. 92లో ఎంత తీస్తే మనకి 48 వస్తుంది అంటే మనకి 92 minus x into 8 is equal to 48. 8 1 86 కనుక 92లో మనకి 86 తీస్తే 48 మాట. అంటే అక్కడ 86 అనేది ఉండాలన్నమాట. ఇంకో లాజిక్ చెప్తాను చూడండి. దీనికి 30 minus 24 ఎంత 6 అంటే 6 8s. 8 అనేది మనకు కామన్ అనమాట. అదేవిధంగా 23 minus 12 ఎంత 9, 11 అంటే 11 8s. అదేవిధంగా మనకి 92లో ఎంత ఇస్తే మనకి 48 వస్తుంది ఇంటూ 8 చేయాలన్నమాట. 8 అంటే 8 6 కనుక ఆన్సర్ మనకి 6 వస్తుంది కనుక 6 వస్తుంది కనుక ఇప్పుడు దాన్ని బట్టి మనం అక్కడ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. 86 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఈ లాజిక్ చెప్తాను చూడండి. ఓ అనేది 15, 17, 15 plus 17 32. వి అంటే 22, 22 plus 10 32. హెచ్ అంటే 8, 24 plus 8 32. అంటే ఈ బాక్స్ అంతా 32. నెక్స్ట్ బాక్స్కి వద్దాం. ఎం అంటే 13, 18 plus 13 31. ఈ అంటే 5, 5 plus 26 31. టీ అంటే 20, 20 plus 11 31. అంటే ఫస్ట్ బాక్స్ 32, సెకండ్ బాక్స్ 31, నెక్స్ట్ బాక్స్ 30. 4 plus 26 30, 14 plus 16 30. నెక్స్ట్ అంటే 24, 24 ప్లస్ 6 ఉంటే 30 అవుతుంది. ఆన్సర్ 6. దీని లాజిక్ ఇవ్వలేదు, నేను చెప్తాను చూడండి. 5 6 30 ప్లస్ 2 32 అయింది. అదేవిధంగా 6 7 42, 42 ప్లస్ 2 44 అయింది. అది ఇంకేం మిగిలిపోయి 5 7 మిగిలిపోయి. 5 7 35 ప్లస్ 2 37 కనుక ఆన్సర్ 37. చాలా ఇది 2 స్క్వేర్ 8 స్క్వేర్ 5 స్క్వేర్ 1 స్క్వేర్ 1 ఆన్సర్.
నెక్స్ట్ ఆన్సర్ 32. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఇది చాలా ఈజీ. ఆన్సర్ ఇక్కడ రాంగ్ రాశాను. సో ఒకసారి ఆన్సర్ చెప్తాను చూడండి. 3 గురించి సి బై 10 చేస్తే వచ్చేస్తుంది, లేదంటే 3 గురించి 0 తీసినా వచ్చేస్తుంది. 5 6 30, 30 4 120, 0 తీస్తే 12, 6 7 42, 42 5 210, 0 తీస్తే 21, 4 8 48, 0 into 10 అంటే 480, 0 తీస్తే 48, ఆన్సర్ 40. 4 8 32, 32 into 10 320, 320, 0 తీస్తే 32 is the ఆన్సర్. ఈ రెండు కలిపితే ఆన్సర్ వచ్చేస్తుంది. 13 + 15 28, 36 + 54 90, 45 + 63 40 60 110, 110 + 111 ఆన్సర్ 108, 45 + 68 108, ఆన్సర్ 108 యాడ్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ 3 4 12, 12 8 తీస్తే 4, 2 5 10, 10లో 4 తీస్తే 6, 4 5 20, 20లో 9 తీస్తే 11, ఆన్సర్ 11. ఎస్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఆన్సర్ లాజికల్ అంటే 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఇచ్చాడు అంటే 2 3, 2 3 = 6 అన్నమాట. 3 స్క్వేర్ 4 స్క్వేర్ ఇచ్చాడు అంటే 3 4, 3 4 = 12, 4 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే 4 5 = 20, అంటే 5 ఉండాలి అక్కడ. ఆన్సర్ 5 ఉండాలని మనం ఆప్షన్ 5 పెట్టేస్తాం, కానీ 5 స్క్వేర్ ఉండాలి కనుక 25 ఆన్సర్. నెక్స్ట్ దీని లాజిక్ చూద్దాం ఒకసారి. 3 5 6 3 39 ఇచ్చాడు అంటే ఏం చేశాడు చూద్దాం. 3 5 15, ఓకే ఆపోజిట్ గురించి కలుపుతుందన్నమాట. 3 3 9, 5 6 30, 39. అదేవిధంగా 7 5 35, 4 4 16 కలిపితే 51. మన ఆన్సర్ వస్తుంది. 3 4 12, 5 5 25, 12 + 25, 12 + 25 37, 37 is the answer. నెక్స్ట్ చూద్దాం. 2 3 1 ఇచ్చాడు, 4 8 27 ఇచ్చాడు. ఏంటో అడుగుతామాట. 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్, అది 64 తప్పు ప్రింటింగ్ అంటే రాయడం తప్పు రాసాం. 1 క్యూబ్ అన్నమాట. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64. సో ఆన్సర్ 1. ఎస్, ఇక్కడ మళ్ళీ కరెక్ట్గా రాశాను చూడండి. ఇందులో ఆల్రెడీ వచ్చింది, ఇందులో సేమ్. 6 5 30, 30 + 2 32, 6 7 42, 42 + 2 44, 7 5 35, 37, 37 + 2 30, 35 + 2 37, 37 is the answer. ఇది ఈజీయే. 3 + 6 9, 9 + 8 17 అంటే ప్రతిదీ 17 రావన్నమాట. 5 + 8 13, 13 + 4 17. నెక్స్ట్ 4 + 7 11, 11కి ఎంత కలిపితే మనకి 17 అవుతుంది? 6. సో ఆన్సర్ 6 అన్నమాట. ఇవన్నీ స్క్వేర్స్ చేస్తే వచ్చేస్తుంది. 1 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. ఇవన్నీ కలిపితే మనకి 51 వస్తుంది, 0 పెట్టాడు. అదేవిధంగా 2 స్క్వేర్ 6 స్క్వేర్ 4 స్క్వేర్ 3 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4, 9, 16, 36 అన్నీ కలిపితే 65, 0 పెట్టాడు, 6 15. అదేవిధంగా 8 స్క్వేర్ అంటే 64, 64 + 4
68. 68 plus 1, 69. So 690 is the answer. Yes. Next 7 2 3 ఉంది. 7 into 3, 7 2s are 14, 14 3s are 42, 9 1s are 9, 9 2s are 18. So 2 3s are -2 into -6, -3 అంటే +6, 6 5s are 30, +30 is the answer. Yes. Next ఇక్కడ లాజిక్ ఏం దొరకట్లే కానీ దీనికి ఇంకొక లాజిక్ పరంగా నేను ఆలోచించాను. 5 9, 5 9s 45 అంటే పక్కన 3 రాశాడు. ఆ 3 ఆలోచనలు తెలియదు. 6 10s 60 పక్కన 6 రాశాడు. 7 11s 77 అంటే మనకు ఆప్షన్లో 77 ఉన్నది ఒక 4th ఆప్షన్ కనుక అదే ఆన్సర్. అంతే. ఆ విధంగా నాకు లాజిక్ దొరుకుతుంది, ఇంకేది దొరకట్లేదు దీనికి. నెక్స్ట్ 4 9 8 10 54. Simple logic. 9 10s 90, 8 4s 32. 90 minus 32 58. అది 58 ఖచ్చితంగా. అదేవిధంగా 15 10s 150 minus 72. 150 minus 72 78. Answer 78, second option. అది 58. Next ఆన్సర్. లాజిక్ దొరకలేదు కానీ ఆన్సర్ 3. దీని ఆన్సర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ 2 into 3 6, 6 5s 30, 5 into 1 5, 5 into -5 -5 ఆన్సర్. 4 into 3 12, 12 into -1 -12, -12 is the answer. నెక్స్ట్ ఇక్కడ లాజికల్గా ఆలోచిస్తే 15 16 కలిపితే 31 వస్తుంది, 22 + 9 కలిపితే 31 వస్తుంది. అంటే లెఫ్ట్ సైడ్వి రైట్ సైడ్వి యాడ్ చేస్తే సేమ్ ఆన్సర్ అనమాట. 13 + 7 20 వస్తుంది, 11 + 9 20 వస్తుంది, 21 + 15 36 అవుతుంది. అదేవిధంగా 13 + 23 36 అవుతుంది కనుక ఆన్సర్ 23. నెక్స్ట్ ఇవన్నీ కలిపిస్తే 51 26 77, 77 + 5 77 + 5 82, 82లో ఆఫ్ 41 0. మళ్ళీ 63 + 14 77, 77 + 5 77 + 8 77 + 8 85. 85లో ఇక్కడ మనకి 85 వస్తుంది. 85 into 8, 85 into 8 680. అంటే ఫస్ట్ 5తో మల్టిప్లై చేశాడు, నెక్స్ట్ 8తో మల్టిప్లై చేశాడు. నెక్స్ట్ ఎంత మనకి చూసుకోవాలన్నమాట. 29 + 48 + x into x. ఇక్కడ ఏంటంటే
అన్నీ కలిపేసి మూడో రోలో ఏదైతే ఉందో దాంతో మల్టిప్లై చేస్తున్నాం. చూసారా 51 + 26 77 + 5 82, మళ్ళీ ఆ 5తోనే మల్టిప్లై చేశాడు కనుక 410 వచ్చింది. ఇక్కడ కూడా అన్నీ కలిపితే మనకి ఇక్కడ సెకండ్ కాలంలో అన్నీ కలిపితే 85 వచ్చింది. ఆ 8తోనే మల్టిప్లై చేస్తున్నాయి. ఇక్కడ అన్నీ కలిపేసి మళ్ళీ దాంతోనే మల్టిప్లై చేయాలి. దాంతో మల్టిప్లై చేస్తే మనకి ఆ విధంగా ఆన్సర్ 7 వస్తుందన్నమాట. చూడండి 5 ఉంది కనుక 5తో, 8 ఉంది కనుక 8. ఇప్పుడు ఏం లేదు కనుక ఎక్స్ ఉంది కనుక ఎక్స్ అనుకుంటాం. ఎక్స్తో మల్టిప్లై చేస్తే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దాన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ 7 వస్తుంది. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 27 38 డాష్ 7 4 28 -1. అదేవిధంగా 8 5 40 -2 9 6 54 -3 51. ఆన్సర్ 51. నెక్స్ట్ ఓకే 14 2s 28 2 + 5 7. 7 2s 7 4s 7 2s 14 7 4s 2 + 4 6 -1 5. ఇక్కడ 16 3s. దీని ఆన్సర్ కూడా మనకి ఆన్సర్ రావట్లేదు కానీ 27 ఆన్సర్. 27 ఎలా వచ్చిందో నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ అవి 3 5 7. 3కి 4 కలిపేసి -2 చేస్తే 5 వస్తుంది. 3 + 4 7 7 - 2 5. 5 + 9 14 14లో 3 తీస్తే 11. సో 7 + 8 15 15 ఎంత తీస్తే మనకి 10 వస్తుంది. 5 తీస్తే 10 వస్తుంది. ఆన్సర్ 5. ఇక్కడ 11లో 2 తీస్తున్నాడు 9, మళ్ళీ 2తో మల్టిప్లై 9 2s 18. 5లో 2 తీస్తున్నాడు 3, మళ్ళీ 2తో మల్టిప్లై 6 ఆన్సర్. 12లో 5 తీస్తున్నాడు 7 7 2s 14. అంటే ఏ నెంబర్ తీసినా సరే ఇంటూ 2 చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ 7 4s 28, 6 5s 30, 2 9s 18, 4 8s 32. 2 ఆన్సర్. వెరీ నైస్ లాజిక్. Seven 8s 56, 4 8s 4 7s 28, 9 8s 72, 9 3s 27. 3 ఆన్సర్. నెక్స్ట్ దీని ఆన్సర్ ఒకసారి చూద్దాం. డిఫరెన్స్ ఆఫ్ 5, 2 is 3. ఓకే, పైన ఉన్న 5 - 2 is 3, 5 - 4 is 1, 9 - 7 is 2, 11 - 6 is 5. ఎంతలో మనకి 1 వస్తుంది? 10లో 9 తీస్తే 1 వస్తుంది. ఆన్సర్ 10.
5 3s are 15. 5 plus 3 8, 8 3s are 24. 4 plus 5 9. Sorry, 4 plus 2 అది 5 కాదు. 4 plus 2 6 6 4 plus 2 yes 4 plus 2 6 6 5 is 30. 1 plus 2 3 ఎంత 3తో 3 14 సార్. 3 14 42. 14 is the answer. All are prime numbers. 3 5 7 11 13. 13 is the answer. Six plus 4 plus 6 into 4. 6 plus 4 10. 6 4s are 24. 10 plus 24 34. 8 plus 5 13. 8 into 5 40. 40 53. 9 plus 2 11. 9 2 is 18. 18 plus 11 29. 29 is the answer. ఓకే, ఈ 6ని 3తో డివైడ్ చేస్తే 2 వచ్చింది. 21ని 7తో డివైడ్ చేస్తే 3 వచ్చింది. 16ని 4తో డివైడ్ చేస్తే 4 రావాలి ఆన్సర్. 4. 11 square minus 1 square. 121 minus 1 is 120. 7 square minus 2 square. 7 square అంటే 49. 49 minus 4 45. 5 square 25 minus 9 అంటే 25లో 9 తీస్తే 16. ఆన్సర్ 16. దిస్ ఈస్ ఫ్రెండ్స్ మిస్సింగ్ నెంబర్స్, మిస్సింగ్ క్యారెక్టర్స్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.